దేవునికి వందనాలు. దేవుని నామములో ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ కూడా హ్యాపీ పామ్స్ అండి. మట్లాదివారము సందర్భంగా 40 దినాలుగా పెద్దగదిలి, విశాఖపట్నం పెద్దగదిలి ఇమాన్యుయల్ చర్చ్ ఇక్కడ 28 సంవత్సరాలుగా ఆరాధన జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు. యేసుప్రభు చెప్పారు, కొన్ని విజయాలు మనకి రావాలంటే ఉపవాసం వల్లనే కానీ మరి దేనివల్ల కూడా ఏది జయించలేమని. అందుకని మీరు చూస్తున్న ఈ బోర్డు మీద ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనసు పూర్తిగా నా వైపు తిరగండి అని ప్రభు అన్నారు. ఇంతవరకు మీరు లోకం వైపు ఉన్నారు, కానీ ఇప్పుడు నా వైపు తిరగండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని దేవుడు ఈ మాట పలికారు. అందుకని 28 సంవత్సరాలుగా ఇక్కడ ఉపవాస ప్రార్థనలు పెద్దగదిలి ఇమాన్యుయల్ చర్చిలో భక్తులు అనేక మంది ప్రతి సంవత్సరం ఉపవాసముతో దేవునికి దగ్గరై నూతనమైన జీవితాలు, ఆశీర్వాదాలు ఆయన నుండి అందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేమందరము ఇలాగ దేవుని ఊరేగింప చేసి ఆయన మహింపరిచి దేవుని పేరుతో 28 సంవత్సరాలుగా క్రిస్మస్ అనగా, న్యూ ఇయర్ అనగా, మట్లాదివారము, అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ డే ఇవన్నీ కూడా ఇక్కడ దేవుని యొక్క సహాయంతో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఊరు ప్రజలందరూ కూడా ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అలాగే ఈ ఊరిలో ప్రజలందరూ కూడా దేవుని ప్రేమ అందుకుంటున్నారు. అందరూ ఐక్యతగా ఉంటున్నాము. ఇక్కడ ఎంతో బాగా ఈ ఉపవాసాలు అందరికీ ఆశీర్వాదంగా జరుగుతున్నాయి. అందుకని ప్రతి సంవత్సరము ఇలా ఊరేగింపు చేసి దేవుణ్ణి మహింపరుస్తూ ఈ ప్రేమ విందులు సంవత్సరానికి 4 సార్లు ఆయన మాట్లాడారు. ప్రభు, నా మందిరము అన్ని జనాలకి ప్రార్థనా మందిరం అని. ఆయన యెరూషలేం చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ చర్చిలోని ఎన్నో రకాలు భక్తి లేకుండా ఉండటం వలన అక్కడ చర్చిలో దేవుడు ఎంతగానో అన్నీ పడగొట్టి వ్యాపారం చేసే వాళ్ళని గద్దించారు. అందుచేత ఇవన్నీ మేము దేవునికి లోబడి 28 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలో ప్రతి సంవత్సరం అనేక జనం పాల్గొంటూ దేవుని దీవెనలు అందుకుంటున్నారు. అందుకు దేవునికి మేమందరము కలిపి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన మహింపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఆమేన్.